స్లిప్ డిస్క్ కూడా మనం కేటగరైజ్ చేస్తాం. అందులో అన్నిటికంటే మైల్డ్ గా ఉండేది డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ అన్నవి చాలా మందిలో ఉంటుంది. ఒక విధంగా నార్మల్ కేటగిరీ కిందకి మనం చెప్పుకుంటాం. ఆ డిస్క్ బల్జ్ కనుక కొంచెం ఇంకా బయటికి ఎక్కువ వస్తే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అలాంటి కండిషన్స్ లో జనరల్లీ మనకి నడుము నొప్పి కానీ, అది నర్వ్ పించ్ అయితే కాళ్ళల్లో నొప్పి ఆర్ సయాటికా నొప్పి కానీ వస్తుంది. ఇంకొంచెం బయటికి డిస్క్ ఇంకా బయటికి వచ్చి నరాన్ని బాగా ప్రెస్ చేస్తే దాన్ని డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. డిస్క్ ఎక్స్ట్రూజన్తో పాటు ఆ డిస్క్ ఏదైతే బయటికి వచ్చిందో అది కంప్లీట్గా మన మెయిన్ డిస్క్ నుంచి కట్ ఆఫ్ అయిపోయి పూర్తిగా మన స్పైనల్ కెనాల్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని సీక్వెస్టెడ్ డిస్క్ అంటాం. జనరలీ ప్రొట్రూడెడ్ డిస్క్ ఆర్ సీక్వెస్టెడ్ డిస్క్ సివియర్గా పెయిన్ కాజ్ చేస్తుంది. ఎందుకంటే అది పూర్తిగా మన స్పైనల్ కెనాల్ అంటే నరాలు ఎక్కడ వెళ్తాయో ఆ రంధ్రంలోకి రావటం, నరాల్ని బాగా ప్రెస్ చేయటం వల్ల మనకి సివియర్గా నడుము నొప్పి అండ్ ఆల్సో కాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్ అన్నది ఉంటుంది.